ప్రభునామంలో చేరువచ్చిన అందరికీ వందనాలండి. వాక్యం కొరకు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా కృపాక్షేమాలు మా వెంట రానిచ్చి మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి రాత్రికాల సమయం నుండి ఉదయకాల సమయం వరకు మీ కృపచేత నింపుతున్నది మీ స్తోత్రాలు. ఆరాధనలో మీ దాసులు నిలబెట్టుకొని మరి శ్రేష్టమైన మాటలు వినిపించారు. మరలా ఒక ధీరుడు అల్పుడు మీ పక్షాన్ని నిలబడి ఉండగా మీ కృపను కుమ్మరించి చదవబడిన వాక్య భాగం నుండి మాకు ఆదరణకరమైన సంగతులు మీరు మాతో మాట్లాడి మాకు సహాయం అందించమని మా ప్రభును మా ప్రాణుడనే యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి హెబ్రీ సంఘానికి, ఈవేళ సర్వ ప్రపంచంలో ఉన్న సంఘాలకన్నిటికీ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన రాస్తూ దేవుని రాకడ కొరకు ఎలాగ సిద్ధపడాలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం ప్రారంభంలోనే విశ్వాసం అంటే ఏంటో దానికి డెఫినేషన్ ఇచ్చాడు. అంటే నిర్వచనం అంటాం చదువుకున్నవాళ్ళు. ఇంకా మనకి అర్థం అవన వాళ్ళు ఏంటంటే అర్థం అంటే ఏంటో చెప్పాడని అర్థం. విశ్వాసం అంటే అర్థం ఏంటో చెప్పాడు. ఉదాహరణకి ఒక వస్తువు కానీ ఒకటి ఏదైనా సందర్భం గురించి వివరించాలంటే ముందు దాని పూర్తి వివరణ ఇస్తారు. ముందు అంటే కంప్యూటర్ గురించి చెప్తున్నారు అనుకోండి, కంప్యూటర్ అంటే ఏంటో చెప్తారు. తర్వాత అది ఎలా పనిచేస్తుందో చెప్తారు. దాని ఉపయోగాలు ఏంటో చెప్తారు. దానివల్ల నష్టాలు కూడా ఏంటో చెప్తారు. అది ఎలా పనిచేస్తుందో చెప్తారు, దాని ఉపయోగాలు చెప్తారు, దానివల్ల నష్టం కూడా ఏముందో చెప్తారు. ఈ మూడింటికంటే ముందు అసలు కంప్యూటర్ అంటే ఏంటో ముందు చెప్తారు. కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు అని, దాంట్లో ఇన్ని భాగాలు ఉంటాయని, అది అర్థమయ్యేలాగా ముందు చెప్తారు. అలాగ ప్రతీది అంతే. అలాగే ఇక్కడ ఈ హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాసే ముందు, ఆ పట్టిక రాసే ముందు అసలు విశ్వాసం అంటే ఏంటో చెప్పాడు భక్తుడు. విశ్వాసం అంటే ఏమిటో చెప్పిన తర్వాతే ఒక్కొక్క విశ్వాసి తన విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాడో, ఎలా కాపాడుకున్నాడో, ఎలా విశ్వాసాన్ని బట్టి ఎలా బ్రతికాడో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలు రాసిన పత్రికలో చెప్పాడు. అందుకని సారికి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అనే మాట చదువుతాం మనం. విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి నోవహు, ఇంకా చాలా జాబితా కిందకు ఉంది. నోవహు దేవుని చేత హెచ్చరింపబడి అది వరకు చూడని సంగతులు, జరగని సంగతులు దేవుని చేత హెచ్చరించబడ్డాడు. మనకు కూడా దేవుడు హెచ్చరిక ఇది. ఇప్పుడు మనుషులు హెచ్చరించారంటే దాన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఒరే బాబు అటు వెళ్ళబాకండి, అటు పులి ఉంది అని చెప్పామనుకో, వాడంటే వెళ్ళడు. లేదనుకో మీ గొడవ ఏంటనుకోవడం వెళ్ళొచ్చు. అది కనపడితే కనపడవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. తింటే తినొచ్చు, లేకపోతే లేకపోవచ్చు.
అంతే కదా. కాబట్టి అది మనుషుల హెచ్చరిక, పాటిస్తే పాటిస్తాం, లేకపోతే లేదు. కానీ దేవుని హెచ్చరిక ఖచ్చితంగా జరిగే హెచ్చరిక అది, సంగతి అది. దేవుడే మాట్లాడడం కూడా కాదు, దేవుడు హెచ్చరించాడంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి. దాన్ని చులకనగా చూడడం కానీ, అనాలోచనగా వినడం కానీ, పర్వాలేదులే అని అనుకోవడం కానీ అంత తేలిగ్గా తీసుకోవడానికి కుదరదు అది. కాబట్టి దేవుడే హెచ్చరించాడనే మాట హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చదువుతాం. హెచ్చరిక బోర్డు ఉంటుంది. ప్రమాదము జరుగు స్థలము అని ఒక పుర్రుబొమ్మ వేసి 2 ఎముకలు కింద వేస్తారు. మీకు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎక్కువ కనపడుతుంటుంది. ఇది ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర హెచ్చరిక, హై వోల్టేజ్ ఉంది ఇక్కడ, దీని చుట్టుపక్కల రాకూడదు, దీన్ని టచ్ చేయకూడదు అని చెప్తారు. ఏంట్లే పర్లేదని టచ్ చేసామనుకోండి, ఏం మిగిలిద్ది? బూడిది కూడా మిగలదు ఎత్తడానికి, అంతే కదా. ఓ కరెంటు ట్రైన్స్ వేసారండి, హై వోల్టేజ్ ఉంటుంది, 15,000 వోల్టేజ్ ఎంత ఉంటుంది కరెంట్ ట్రైన్లకి. ఊరికే ఆ ట్రైన్ ఎక్కేసి అలా పట్టేసుకున్నాడు ఒకడు, మాడిపోయాడు, అంతే మాడి మెస్ అయిపోయాడు, బూడిదైపోయాడు. అది గవర్నమెంట్ వారు ఇచ్చిన హెచ్చరిక. మరి దేవుడిచ్చిన హెచ్చరిక ఇంకా సీరియస్ అన్నమాట. కాబట్టి నోవహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, హెచ్చరించబడి భయభక్తులు కలిగి ఉన్నాడు, విశ్వాసం ఉంచాడు. నోవహునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. నోవహు యొక్క శ్రేష్టమైన లక్షణాలు ఏంటంటే, చుట్టూ చెడిపోయిన ప్రపంచంలో తనొక్కడే నీతిమంతుడిగా జీవించాడు. చుట్టూ మరి పాడైపోయిన సమాజంలో తనొక్కడే నిందారహితుడిగా, కుటుంబంతో సహా నిందారహితుడిగా జీవించాడు. చుట్టూ సమస్త శరీరులు తమ మార్గాన్ని చెడిపేసుకుని ఎవడ ఇష్టం వచ్చినట్లు వాడు నడిచినప్పుడు నోవహు ఒక్కడు మాత్రమే దేవునితో నడిచినవాడు. ఈ 3 మాటలు ముద్రించుకుంటారా హృదయంలో? చుట్టూ భూలోకమంతా తన చుట్టూ ఉన్నవారందరూ చెడిపోయినప్పుడు నోవహు ఒక్కడే మంచివాడిగా, నీతిగా జీవించాడు. చుట్టూ మరి సమాజమంతా అక్రమం చేత నిండిపోయి, బలాత్కారం చేత నిండిపోయి, చెడుతనం చేత ఆ పూర్తిగా భూలోకమంతా నిండిపోయినప్పుడు అదేమి కూడా తనకు అంటకుండా, తన కుటుంబానికి అంటకుండా నింద లేనివాడుగా, నిందారహితుడిగా నోవహు జీవించాడు. చెప్తాం కదా, తామర పుష్పం, తామర చెరువులో కలువ పువ్వులు ఉంటాయి, మీరు కళ్ళెం పువ్వు అంటారు, కలువ పువ్వు. తామర పుష్పం అంటే ఏంటి? ఎరుపు రంగులో ఉన్న కలువ పువ్వుని మన భాషలో అర్థం అవ్వాలంటే తామర పుష్పం అంటాం. మీకు కలువ పువ్వు చెరువులో వికసిస్తుంది, తామర పుష్పం కూడా చెరువులో వికసిస్తుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల బురద గుంటల్లో కూడా ఈ కలువ పువ్వులు, తామర పుష్పాలు పూయడం చూస్తాం. కానీ చుట్టూ బురద ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం కొంచెమైనా అంటించుకోకుండా చక్కగా అలాగా విడిచి మనకి ఆహ్లాదాన్ని పంచుతుంది తామర పుష్పం. ఏమాత్రం బురద ఇసుమందైనా అంటించుకోదు. చుట్టూ బురద ఉంది కానీ తన శరీరం మీద బురద అంటించుకోదు. ఒకవేళ మీరు నీళ్లు పోసిన ఆ నీళ్ళని కూడా అది విదిలించేస్తుంది, అంతే, అంటుకో నీళ్ళు దానికి. అంత పవిత్రంగా ఉన్నట్టుగా చక్కగా కనపడుతుంది తామర పుష్పం. మరొక ఉదాహరణ చెప్తారు కదా, సముద్రంలో చేపలు, సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది, సముద్రంలో నీరు ఉంటుందండి, ఉప్పు నీరు ఉంటుంది. కానీ మనం సముద్రం నుంచి ఒక చేపను తెచ్చుకున్నప్పుడు ఆ చేపను కోస్తే ఎంతో రుచిగా ఉంటుంది తప్ప అందులో చేప ఉప్పగా ఉండనే ఉండదు. చుట్టూ ఉప్పు ఉండొచ్చు కానీ తన శరీరానికి ఉప్పుని కానీ, శరీరం లోపల ఉప్పుని కానీ అది ఏమాత్రం ఇముడ్చుకోదు, అంటించుకోదు. అలా జీవిస్తుంది చేప. కానీ లోకము చెడ్డదైనా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకాన్ని మనం అంటించుకోకుండా జీవించాలి. లోకంలో మనం ఉండొచ్చు కానీ మనలో లోకము ఉండకూడదు.
నీళ్ళలో పడవ ఉండొచ్చు, పడవలో నీళ్లు ఉండకూడదు. నీళ్ళలో పడవ ఉందనుకోండి తేలుతుంది, పడవలో నీళ్లుంటే పడవ మునిగిపోద్ది. అది తామర పుష్పమైనా, ఒక చేప అయినా, ఒక పడవైనా చుట్టూ వాటిని ఆసరా చేసుకుని నిలబడుతున్నాయి, కానీ వాటిని తనలోకి అవి ఆహ్వానించట్లేదు, అబ్జర్వ్ చేసుకోవట్లేదు. నోవహు కూడా చుట్టూ కుళ్ళిపోయిన సమాజం ఉండగా, బలత్కారులు ఉండగా, అక్రమకారులు ఉండగా, చెడిపోయిన వారు ఉండగా చాలా మంచిగా, చాలా నిజాయితీగా, యథార్థంగా, నీతిపరుడిగా, నిందారహితుడిగా జీవించాడు. కాబట్టి దేవుడు నోవహుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నోవహుతో మాట్లాడడానికి కొంతకాలం వెయిటింగ్ చేశాడు. అసలు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకమంతా చెడిపోయి ఉందట. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అరే రే, అనవసరంగా వీళ్ళని సృజించాను, వీళ్ళ కొరకు జంతువుల్ని సృజించాను, పక్షుల్ని చేశాను, ఈ వృక్షాలను చేశాను. ఇవన్నీ ఎవరి కొరకు చేశాను? నేను మానవుల కొరకే కదా, నా స్వరూపంలో చేసిన వీరి కొరకే కదా ఇవన్నీ చేశాను. కానీ వీళ్ళంతా చెడిపోయారు, ఇంకా భూలోకాన్నంతా ఇక నాశనం చేద్దామని అనుకున్నాడు ఆయన. ఒక చెట్టు మొత్తం చీడపట్టి పాడైపోయినప్పుడు, ఒక చెట్టు ఆకులతో సహా మొత్తం, కాండంతో సహా మొత్తం చీడపట్టి పాడైపోయినప్పుడు మొత్తం చెట్టుని మొత్తం నరికివేసి అందులోంచి ఒక క్రొత్త చిగురు వస్తే చూడాలని మనం ఎలాగైతే ఆశపడతామో, ఇప్పుడు కరివేపాకు చెట్టు ఉందండి, చీడపట్టేసింది, సరిగ్గా పూయట్లేదు, మీరేం చేస్తారు? మొత్తం నరికేస్తారు, ఒకసారి కొమ్మలన్నీ నరికేస్తారు. కొత్త చిగురు వస్తే అవైనా బాగుంటాయని ఆశిస్తారు. ఒక చెట్టు ఏదైనా పాడైపోయినప్పుడు అవసరమైతే దాన్ని మొదలుగా తీసేస్తాం. దేవుని చెట్టు మీద ఇంకొక మొక్క వచ్చిందని కాదు, బాగుంటే ఆ చెట్టుని చూసి సంతోషిస్తాం తప్ప పాడైపోయిన చెట్టుని గురించి ఏమాత్రం ఆలోచించం. ఇప్పుడు దేవుడు సర్వ భూలోకాన్ని చూసినప్పుడు మొత్తం చెడిపోయింది, కానీ బ్రతికించడానికి ఒక చిగురు ఎక్కడైనా ఉంటుందని ఆయన వెతికితే ఎక్కడ కనపడపోయేసరికి ఆయన అనుకున్నాడు, ఇంకా అప్పటికి నోవహుకి ఇంచుమించుగా 480 సంవత్సరాలు. అప్పుడు ఆయన అనుకున్నాడు, అయితే ఒకే ఒకడు చిరు దీపంలాగా కనపడుతున్నాడు నోవహు, ఇతనికి బిడ్డలను ఇవ్వాలి, ఇతని సంతానాన్ని నేను అభివృద్ధి చేయాలి అని ఆయన ఇంచుమించు 60 సంవత్సరాల పైన వెయిటింగ్ చేశాడు. 60 సంవత్సరాల పైనే వెయిటింగ్ చేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఇంకా 120 సంవత్సరాలే వీళ్ళ ఆయుష్ అనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు బ్రతుకుతారు. ఎందుకంటే నేను వీళ్ళని చేసినందుకు చాలా బాధపడుతున్నాను, చాలా సంతాపం అందుతున్నాను. అరే రే, నా ఆశను ఆదాము ఫలింపజేస్తాడనుకుంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా నా ఆశను అడియాసలు చేస్తూ ఉన్నారు. విస్తరించి భూమిని నిందించిందంటే పాపంతో నిందించేస్తున్నారు వీళ్ళు. కాబట్టి భూలోకాన్నంతా నాశనం చేస్తాను, దానితో పాటు వాళ్ళ కొరకు సృజించిన చెట్లను, చేమలను, పక్షులను, జంతువులను సమస్తాన్ని తుడిచివేస్తాను. కానీ ఒక్కడు మాత్రం నా కొరకు నిక్కర్చిగా జీవిస్తున్నాడు, నోవహు, అతని భార్య. వారికి బిడ్డలు లేకపోయినా నోవహు ఒక్కడే నీతిగా, నిందారహితుడిగా జీవిస్తున్నాడు, నాతో నడుస్తున్నాడు, నేను చెప్పినట్టు నడుస్తున్నాడు. కాబట్టి ఇతని సంతానాన్ని అభివృద్ధి చేసి ఇతని మొద్దు నుండి ఒక మంచి చిగురు రావాలని ఆశపడి ఎందుకని వాళ్ళకి బిడ్డలు కలగాలి కదా మరి. అయితే నోవహుకు 500 సంవత్సరాలు బిడ్డలు పుట్టినప్పుడు అప్పటి కాలాన్ని బట్టి స్పష్టంగా రాసి ఉండలేదు, కానీ 40 సంవత్సరాలకి ఇంచుమించుగా వాళ్ళు వివాహం చేసుకునేవారు, ఇస్సాకు కానీ ఆ ముందు వారందరూ ఇంచుమించుగా. అలాగూ ఖచ్చితంగా చెప్పలేం, కానీ మొత్తం మీద 40 పెళ్ళయిన తర్వాత, అంటే బిడ్డలు పుట్టిన తర్వాత 500 సంవత్సరాలకు 3 బిడ్డలు పుడితే, 3 బిడ్డలు పుట్టిన తర్వాత 502వ సంవత్సరంలో 2వ కొడుకు పుట్టాడు. అంటే ముందు 2 సంవత్సరాలు మొదటి కొడుకు పుట్టి ఉండాలి, ఆ తర్వాత ఇంకొక 2 సంవత్సరాలకు 3వ కొడుకు పుట్టి ఉండాలి. ఒకని వివరణే ఉంది బైబిల్లో.
మొత్తం 505వ సంవత్సరం లోపల మొత్తం 3 బిడ్డలు పుట్టారు. వాళ్ళకి 540 సంవత్సరాలు దాటే వరకు కూడా వివాహం చేసి ఉండకపోవచ్చు. చేసిన తర్వాత దేవుడు నోవహుతో మాట్లాడేటప్పుడు, నోవహు, నేను భూలోకాన్ని చూసినప్పుడు మొత్తం చెడిపోయింది, నేను దాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నాను, జల ప్రళయం చేత వినాశనాన్ని పుట్టించాలనుకుంటున్నాను. నా కోపం అంతగా రగిలిపోతుంది వారి మీద. అసలు వారిని సృజించినందుకు నా మనసులో నొచ్చుకున్నాను, బాధపడ్డాను, సంతాపం అందుతూ ఉన్నాను. అయితే నా ఎదుట నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కనపడతా ఉన్నావు. కాబట్టి నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఒక ఓడని సిద్ధం చేయి, ఒక ఓడని సిద్ధం చేయి. నీతో పాటు నీ కోడండ్రు, నీ తర్వాత నీకు కలిసి జీవించడానికి, నీకు అవసరతలు తీర్చడం కొరకు జంతువులు, పక్షులు, పురుగులు, వాటన్నిటినీ 2-2గా నువ్వు ఓడలో నువ్వు అందులోకి పిలవాలి, అందులోకి తీసుకురావాలని దేవుడు చెప్పాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు చూడండి, మళ్ళా చదువుతున్నాను. 7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధము చేసెను. అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఎక్కడో ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి యుద్ధం జరుగుతుంది. ఇక్కడున్న మనకెందుకు గ్యాస్ దొరకట్లేదు, గ్యాస్ ఎందుకు రేటు ఎందుకు పెరిగిపోతుంది? పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉండదు, ఆ దేశం గురించి మనమేంది ఆలోచించడం అన్నారు. ఇజ్రాయెల్ దేశం గురించి ఈవేళ భారతదేశం అల్లల్లాడిపోతుంది. హైదరాబాద్లో గ్యాస్ బండ దొరకట్లా, 1000 రూపాయల గ్యాస్ బండ 2000, 4000, ఇంకా అవసరమైతే 6000 ఎట్టుకుంటున్నారు. కొన్న హోటల్ మూసేశారు, హాస్టల్ మూసేశారు. ఈవేళ గ్యాస్ దొరకని పరిస్థితి, ఎలక్ట్రిక్ పొయ్యిలు కొంటున్నారట అందరూ. ఎప్పుడన్నా విన్నామా? అది వరకు చూడని సంగతులు. మీరు యుద్ధం, మత్తయి సువార్తలో ఏమి రాశాడండి? మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారాల గూర్చి మీరు వింటారన్నాడు. మనం ఇప్పుడు విరివిగా తరచుగా వింటా ఉన్నాం. అది వరకు చూడని సంగతుల చేత హెచ్చరించబడుతున్నప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నోవహు ఓడని సిద్ధం చేశాడంటే, ఎందుకు చేశాడంటే విశ్వాసం ఉంచాడు దేవుని మాటల్లో, దేవుని మాటల్ని. చాలా జాగ్రత్త. మన దాకా రాదులేండి అనుకుంటున్నాం, మన దాకా వచ్చింది. ఇప్పుడు మీకు గ్యాస్ బండ కోసం ఉదాహరణ చెప్తా ఉన్నాను. లైన్లు తీరు ఉన్నారు, కట్టెల పొయ్యిలకి మళ్ళీ వెళ్తున్నారు. గ్యాస్ బండ్లు ఉన్నాయని చెప్పి మన పొల్ల ఏరుకుంటాకి వెళ్తాం మానేసాం. ఇప్పుడు వెళ్ళిన అక్కడ పొల్ల లేవు, ట్రాక్టర్లతో అమ్మేస్తున్నారు. పొల్లలు లేవు, మళ్ళీ మామూలు పొయ్యి ఎట్టుదామంటే సుఖపడిపోయి ఉన్నాం. ఆ పొయ్యి మంటట్లు ఇప్పుడు కళ్ళల్లోకి పొగ వస్తుంది. ఏమండి, పెట్రోల్ మరి దొరకదట, మరి నడిచి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. రిక్షాల మీద వెళ్ళాల్సిన పరిస్థితి, సైకిల్ దొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ మొదటికి రావచ్చు. కానీ ఇవి జరుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలో జ్ఞాపకం రావాలి, దేవుని హెచ్చరిక జ్ఞాపకం రావాలి. విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలండి. మీకు మన గ్రూప్లో ఒక వీడియో షేర్ చేశాను నేను. దుబాయ్లో ఒక సహోదరి వీడియో మాట్లాడింది. ఏమైనా మాట్లాడింది తెలుసా? ఇదిగో ఇప్పుడే దుబాయ్లోని మాట్లాడింది. ఇప్పుడే మా పైనుంచి క్షిపణులు, బాంబులు వెళ్తా ఉన్నాయి, బాంబులు మా ప్రక్కనే పడతా ఉన్నాయి. మేము ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బిక్కు బిక్కు బతుకుతున్నాం. మా పిల్లలు, 3 పిల్లలు ఇండియాలో ఉన్నారు, నా భర్త నేను ఇక్కడ ఉన్నాం. వాళ్ళిద్దరు ఒకటి అనుకున్నారంట, నీకు నిద్రపోయినప్పుడు నేను మెలకుకుంటాను, నేను నిద్రపోయినప్పుడు నువ్వు మెలకుకుంటు. ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మన ఇద్దరం దగ్గరగా ఒకే చోట ఒకే మంచం దగ్గర ఉండి చచ్చిపోతే అలా చచ్చిపోదాం. ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు చూడండి. మేము ఇండియాకు వద్దామంటే ఫ్లైట్లు లేవట, ఫ్లైట్లు బంద్ చేశారు యుద్ధం కారణంగా. ఎక్కడో చిన్న దేశం వల్ల వచ్చిన యుద్ధం వల్ల ఇవాళ ప్రపంచ దేశాలు ఏమైపోతున్నాయి? స్తంభించిపోతూ ఉన్నాయి.
ఒక్క కరోనా వైరస్ అనే చిన్న వైరస్ వల్ల యావత్ ప్రపంచం ఏమైపోయిందండి? లాక్డౌన్ అయిపోయింది. అది దేవుని హెచ్చరిక. ఏమన్నాడు? కరువులు, భూకంపాలు, తెగుళ్ళు అన్నాడు లేదా లోకాసువార్తలో? తెగుళ్ళు వస్తాయని ఆయన చెప్పాడు, అది హెచ్చరిక. కరువులు వస్తాయన్నాడు, కరువులు వస్తా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ సమాచారాల గురించి వింటారన్నారు, జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు జరుగుతాయన్నాడు దేవుడు, జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకెందుకులే అని తినడం, తాగడం, సుఖించడం అనే వ్యవహారంలో మనం ఉంటే, మనం అనుకోని రీతిలో దేవుని రాకడ వచ్చినప్పుడు మనం విడవబడే గుంపులో ఉంటాం. ఆ వేళ జలప్రళయంలో నాశనం అయిపోయినట్టుగా రాశాడు కదా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో. జలప్రళయం వచ్చే వరకు కూడా వాళ్ళు తినడం, త్రాగడం, సుఖిస్తూనే ఉన్నారంట. ఆ నీళ్లు వచ్చి వారిని ముంచి వేసి నాశనం చేసినాయి అంట. అమ్మ చెప్తా ఉంది, అయ్యా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చెయ్యండి, దేవుడే మనకు ఆధారం. అమ్మాయి దేవుని బిడ్డ, దేవుని వాక్యమే మనకు ఆధారం. నా భర్త ఎక్కడున్నాడో, నేను ఎక్కడున్నాను, నా బిడ్డలు ఎక్కడో ఇండియాలో ఉన్నారు, 3 బిడ్డలు. బాంబులు మా ప్రక్కనే పడతా ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు, ఏ క్షణమైనా. ఒకవేళ పడితే నా భర్త నిద్రపోయే సమయంలో నేను మెలకుగా ఉండాలి, నేను నిద్రపోయే సమయంలో మా భర్త మెలకు. ఏదైనా జరిగినట్లయితే ఇద్దరు ఒకే చోట ఒకరినొకరు పట్టుకుని చచ్చిపోదాం అనుకున్నారంట వాళ్ళు. చూసారా? దేవుని వాక్యం పాట ఉంది కదా, చెట్టుకొకరు తల్లి జాడ, పిల్లకు లేక పిల్ల జాడ, తల్లికి లేక తల్లి ఎక్కడో దుబాయ్లోనో, ఖత్తర్లోనో, కువైట్లో ఉంటుంది. భర్త ఎక్కడో హాస్పిటల్ ఉంటాడు, బిడ్డ ఎక్కడో పరీక్ష రాస్తూ ఉంటాడు, ఇంకో బిడ్డ ఆడుకుంటూ ఉంటాడు. ఒకరికొకరు పొత్తులు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు. లేకపోతే తండ్రి కువైట్లో ఎక్కడో ఉండొచ్చు, తల్లి ఎక్కడికో పని చేసుకోవడానికి వెళ్ళొచ్చు, బిడ్డ ఎక్కడో చదువుకోవడానికి హాస్టల్లోకి ఎక్కడికి వెళ్ళొచ్చు, మరొక బిడ్డ ఇంకొక చోట ఇంట్లో ఉండొచ్చు. ఒకరికొకరు పొత్తులు ఉన్నాయా? అందరూ ఒకే చోట ఉన్నామా? ఒకే చోట లేము. మన అవసరాలు రీత్యా మనం వెళ్తాం మనం అనుకుంటున్నాం, కానీ దేవుని రాకడికి ఎలా ఉంటుందంటే తల్లి జాడ, పిల్లకు ఒకరు. అసలు ఆ జరిగే సంఘటనలో బాబా ఎక్కడున్నవారని పిల్లిదంటే కొడుకు దొరకడు, భార్యను హత్తుకుని చనిపోదాం అంటే భార్య ఉండదు అక్కడ. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. నోవహు కూడా అదే హెచ్చరిక జారీ చేయబడ్డాడు. నోవహు కూడా దేవుడు అదే జారీ చేశాడు. మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చే రాకడక ముందు ఇవి జరుగుతాయి, ఇది నా హెచ్చరిక. నోవహు దినాల్లో ఎలా ఉందో మనుష్య కుమారుని దినాల్లో కూడా అలాగే ఉంటుంది. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. అలా జరిగినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడబ్బా. అంటే ఎంతమంది మనం దేవుని సన్నిధిలో మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయడానికి వస్తున్నాం. శనివారం వస్తామా? రాము. నెలకొక్క మారు ప్రత్యేక ప్రార్థన కూడికి పెడితే మోకరించి ప్రార్థన చేస్తారంటే అది లేదు. దేవుడు నిన్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడంటే నువ్వు దేశం కొరకు, దేవుని ప్రజల కొరకు, మిగిలిన ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేసే భారము, బాధ్యత నీ పైన ఉంది. నేను శుక్రవారం ఆ మందుల షాప్ కాడికి అలా వెళ్తూ ఉంటే కొంతమంది బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు. బైబిల్ పట్టుకుని వెళ్తుంటే అక్కడ పాటలు ప్రారంభించలేదు, భలే వెళ్తున్నారు టైంకి వెళ్ళి అనుకుంటున్నాను. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మీటింగ్ ఇంకా ప్రారంభించలేదు, కానీ అక్కడొకళ్ళు 10 మంది అనుకుని పోనీ ఒక 6 మంది వేసుకోండి, 6 మంది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారండి సంఘంలో. భారం లేదా? బాధ్యత లేదా? దేవుని దాసులు హెచ్చరిస్తున్నప్పుడు దేవుని హెచ్చరికగా భావించొద్దా? అసలు నీ కుటుంబం అంతా రక్షించబడిందా? నువ్వు సరిగ్గా రక్షణలో ఉన్నావా? నీ రక్షణ నిజమైన స్థిరమైన రక్షణేనా? అసలు నీకు ఇంకేమైనా మరమ్మత్తు జరగాల? నీ భర్తకు మరమ్మత్తు జరగాల, నీ భార్యకు మరమ్మత్తు జరగాల? అసలు నువ్వు నిజమైన విశ్వాసమేనా? నీ రక్షణ నిజమైన రక్షణేనా? నీ బాప్తిసం కరెక్టేనా? ఇవన్నీ కరెక్ట్ అయితే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు. ప్రభువా, నా బిడ్డల కొరకు తల్లి జాడ పిల్లకి లేదన్నా రేపొద్దున నేను ఎక్కడుంటానో, నా కొడుకు ఎక్కడుంటాడో, నా కూతురు ఎక్కడుంటుందో, ప్రభువా నీ రాకడ రాబోతూ ఉంది. మేము కుటుంబముగా నోవహు తన కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచినట్టుగా నా కుటుంబాన్ని నీ రక్షణ కొరకు నేను సిద్ధపరచబడాలని మోకరించి ప్రార్థన చేస్తావు. నీకు భయం లేదంతే. నోవహు దేవుని చేత హెచ్చరించబడి తన కుటుంబం వారి కొరకు ఏం సిద్ధం చేశాడండి? ఒక ఓడని సిద్ధం చేశాడు.
ఇంకో మాట చెప్పనా, ఆ రక్షణ అనే ఓడ కొరకు కుటుంబాన్ని సిద్ధం చేశాడు. అది జలప్రళయంలో వీళ్ళు రక్షించుకోవడానికి ఓడని సిద్ధం చేయడం కాదు, రక్షణ అనే ఓడని సిద్ధం చేయడం కొరకు ముందుగానే కుటుంబాన్ని సిద్ధం చేశాడు నోవహు. అర్థమవుతుందా? అమ్మ, ఆ పాయింట్ నేను తిరిగా చెప్పాను మీకు. ముందు ఎవరిని సిద్ధం చేశాడండి? కుటుంబాన్ని సిద్ధం చేశాడు. కుటుంబాన్ని సిద్ధం చేశాడండి. బిడ్డలు మాట్లాంటారు ఇవాళ. సామాన్యమైన సంగతి వాడని కట్టడం అంటే తన బలాన్ని వాడాడు, తన ధనాన్ని వాడాడు, తన సమయాన్ని వాడాడు. ఏం వాడాడండి? తన బలాన్ని వాడాడు. దేవుడు అనుకున్నాడు ఇంకా 120 సంవత్సరాలు అనుకున్నాడు. ఒక 20 సంవత్సరాలు బిడ్డలను ఇచ్చాడు. ఇంకో 40 సంవత్సరాలు సుమారు ఆగి నోవహు టైం వచ్చింది. సరే, నీ బిడ్డలు కోడళ్ళు ఉన్నారు కదా, నీ కుటుంబం కొరకు వాడని సిద్ధం చేయి అన్నాడు. నీతో పాటు ఉండటానికి, నీతో పాటుగా రేపు ప్రొద్దున నీకు పాలు కావాలంటే ఆవులు కావాలి, గేదెలు కావాలి, అంతే కదా. ఇంకా రకరకాలు పక్షులు కావాలి, కోళ్ళు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ వాటన్నిటిని కూడా రెండేసి జతలు అందులో సమకూర్చన్నప్పుడు దాన్ని విశ్వాసముతో నమ్మాడు కాబట్టి నోవహు గురించి రాస్తూ అన్నాడు, యెహోవా దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేశాడనే మాట చూస్తాం. చూడండి, రండి ఒకసారి చూద్దాం. ఆది కాండానికి రండి. ఆది కాండం 6వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చూద్దాం. చూడండి, లేదా 22 చూద్దాం ముందు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను ఉందన్నమాట. మరలా చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాను. యావత్తు అంటే దేవుడు చెప్పింది అంత సంపూర్తి చేశాడని అర్థం. దానికి ముందుగా ఓడను కట్టడానికి ముందుగా తన కుటుంబాన్ని కట్టాడు. అందరూ ఇల్లు కట్టుకుంటుంటే ఈయన ఓడ కట్టాడు. అబ్రహాము కూడా దేవుని కొరకు బలిపీఠం కట్టాడు. ఆయన పరదేశం వెళ్ళగానే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకోలే, నేను పరదేశిని యాత్రికుడు అనుకున్నాడు. గుడారాలను నివసించాడు. దేవుని కొరకు ఏం కట్టాడండి? బలిపీఠాలు కట్టాడు. ఒకటి కాదు, ఒక ఇల్లు మంచి ఇల్లు కట్టుకోకూడదండి అబ్రహాం గారు. ఆయనకి లేని పేదోడా? దేవుడు అన్నీ ఆశీర్వదించాడు అబ్రహాంని. కానీ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ తాను గుడారాలను నివసిస్తూ దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడు అబ్రహాము. దేవుని చేత హెచ్చరించబడి తన కుటుంబాన్ని సిద్ధం చేస్తూ, కుటుంబం కూడా కలిసి రావాలండి, భార్య కలిసి రావాలి. ఎప్పుడు కష్టంలోనే కాదు. ఒక ఓడను కట్టాలంటే ఎంత కష్టమో చూడండి. ఈవేళ ఒక ఇల్లు కట్టాలంటే మన సంపాదన సరిపోక, మన కష్టార్జితం సరిపోక అప్పులు చేస్తున్నాం, లోన్ పెడుతున్నాం. మన మటుకు ఒక ఇల్లు కట్టాలంటే మన సంపాదన సరిపోక, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలం బట్టి ఇప్పటికే మన సంపాదన సరిపోక ఇంకా అప్పులు చేస్తున్నాం. మనకి 40 బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇంకా సరిపోక కంపెనీల దగ్గర ఏం చేస్తున్నాం? లోన్ తెస్తేనే కానీ మన ఇల్లు పూర్తి అవ్వట్లా. అలాంటిది ఒక ఓడను కట్టాలంటే ఎంత కష్టమో చూడండి. తన భార్య ఎంత సహకరించి ఉండకపోతే తను ఎలా కట్టగలడు? తన కుమారులు ఎంతగా సహకరించకపోతే తను ఎలా కట్టగలడు? తన కోడళ్ళు కూడా ఎలా సహకరించకపోతే అతను ఎలా కట్టగలడు? అందరూ సహకరించారంటే అందరి పట్ల విశ్వాసాన్ని అలా నింపాడంతే నోవహు. అంత మాత్రమే కాదు, వాళ్ళు కూడా ఏంటంటే మా మావయ్య చెప్పాడంటే ఇది కరెక్ట్, దేవుడు చెప్పాడు, ఆ విశ్వాసం మాకుంది, మా మావయ్య చెప్పింది కరెక్ట్ అని కోడళ్ళు విశ్వసించారు. లోతుని అన్నారు, దేవదూతలు వచ్చి, అబ్బాయి నీకు 2 కుమార్తెలు కదా, అగ్ని గంధకాలు కురవబోతా ఉన్నాయి, నీ కూతుర్ని నీకు అల్లుల్ని తీసుకుని బయటికి రా అన్నారు. నీ కూతుర్ని అల్లుల్ని తీసుకుని బయటకు వచ్చామన్నారు. అంటే కూతుళ్ళు అన్నారు, ఏమండి మరి మీకు మాకు పెళ్లి కుదురుతుంది కదా, వెళ్ళిపోదారండి, ఏదో మరి అగ్ని గంధకాలు కురుస్తాయంట, దేవదూతలు వచ్చారండి. అలవా ఎప్పుడు లేదు కానీ కొత్తగా చెప్తున్నా, అగ్ని గంధకాలు కురిచేదా అని హేళన చేశారండి. ఎవరో అల్లుళ్ళు హేళన చేశారు. కుమార్తెలు విశ్వసించారు. అక్కడ అల్లుళ్ళు హేళన చేశాడు, మామగారిని హేళన చేశారు. చెప్పొచ్చాళ్లే, అగ్ని గంధకాలు కురిచేస్తే మేము ఎప్పుడన్నా చూసామేంటి?
జలప్రళయం కూడా ఎప్పుడు చూడలా. నోవహు జలప్రళయం చూడలే, 40 రోజులు వర్షం చూడలే. అసలు దేవుని ఉగ్రత అంటే ఏంటో అప్పటి వరకు తెలీదు. అసలు వాడ ఎలా కట్టాలో తెలీదు. అతనికని టెక్నాలజీ వచ్చి ఇప్పుడులాగా ఆర్కిటెక్చర్ బీటెక్ అని చేసాడేంటి, ఆయన ఏమి చేయలే. అలాంటప్పుడు కూడా నోవహు విశ్వసించాడు. ఆ విశ్వాసాన్ని భార్యలోను, బిడ్డల్లోనూ, కోడల్లోనూ నింపాడు. అంతే. వాళ్ళు కూడా చాలా విశ్వసించారు తండ్రిని, కుమారులు. భార్య కూడా చాలా సహకరించింది. భార్య సహకరించకుండా ఉంటే ఆ కష్టంలో ఎలాగ అతను ముందుకెళ్ళగలుగుతాడు విశ్వాసంలో? సుఖం వచ్చినోడు అనుభవించింది యోబు భార్య. యోబు భార్య ఏం చేసిందండి? భర్తతో సహా కాలు మీద కాలు వేసి కూర్చుని పనుల్ని రండి ఓ తప్పరా అని పొరోటరా అని అంది. కష్టం వచ్చేదాడికి దేవుడా 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 అని అన్నపోతే ఒకసారి తిట్టే చచ్చిపోరాదు అంది. అంతే. ఏమంది? ఒకసారి దూషించేసి మరణము కమ్ము చచ్చిపో, ఇంకా దేవుడు దేవుడు అంటాడు. ఇంకా నీ విశ్వాసం ఎక్కడది? ఎందుకు ఇంకా విశ్వాసం విశ్వాసం దేవుడు దేవుడు అంటావు అని సహకరించింది భార్య? సహకరించలా. కానీ నోవహు భార్య అయితే, నా భర్త నీతిమంతుడు, నా భర్త దేవుని విషయంలో, కుటుంబ విషయంలో నిందలేనివాడు, నా భర్త నడవడంతా కూడా చాలా మంచిగుంటుంది, దేవునితో నడుస్తున్నాడు నా భర్త నేను విశ్వసిస్తాను. నిజమేనా? జలప్రలయం రాబోతుందా? మేము వాడని కట్టాలి. నిజమే, కట్టాలి. దాని కొరకు మేము కష్టపడతాం. వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు, టీలు, భోజనాలు నేను చేసే ఏర్పాట్లు నేను ఉంటాను అని భార్య అనుకుని సహకరించింది. కాబట్టి నోవహు వాడని కట్టగలిగాడు. బిడ్డలు, మా డాడీ దేవుని వాక్యాన్ని వింటాడు, దేవునితో మాట్లాడతారు, ప్రార్థన చేసుకుంటాడు. మా పూర్వీకులు ఎనోషు మొదలుకొని కుటుంబంలో ప్రార్థన వస్తూ ఉంది. కొంతమంది మా పూర్వీకులు చేసినా చేయకపోయినా మా నాన్నగారు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. మా నాన్నగారు చెప్పింది కరెక్టు. ఫ్రెండ్స్ హేళన చేయొచ్చు, రే మీ బాబుకి మతి లేకపోతే మీకు మతి లేదేంట్రా? అసలు ఎప్పుడన్నా ఉందా జలప్రలయం అన్నది? ఆ 40 రోజులు వాన ఎప్పుడైనా ఉందా? మహా ముసిరి పడితే 20 రోజులు, వారం 10 రోజులు, మహా అయితే ఒక 20 రోజులు. 40 రోజులు ఎక్కడైనా ముసురు పట్టింది కానీ వర్షం కురిసింది కానీ మీకైనా పిచ్చేంట్రా? మీ బాబు మతి లేకపోతే వయసులో ఉన్నారు, మీకైనా మతి లేదని బిడ్డలు అనొచ్చు. ఏయ్, మా నాన్నగారు అలా అనకండి. మా నాన్నగారు దేవునితో నడుస్తూ ఉన్నాడు. మా నాన్నగారి విశ్వాసం అంత గొప్పది. అందుకనే మేము కష్టపడుతూ ఉన్నాం. మా బలాన్నంతా ఉపయోగిస్తున్నాం, మా ధనాన్నంతా వెచ్చిస్తున్నాం. మేము కష్టపడిందంతా వాడ కొరకే ఖర్చు పెడుతున్నాం. కోడలు సైతం లేదండి. మేము ఎప్పుడైతే ఇంటి అడుగు గడపెక్కామో మా అత్తమామలు చెప్పింది మాకు వేదం. ఆయన దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉంటాడు. చుట్టూ ప్రపంచం చెడిపోతున్నా, బలాత్కారంతో నిండిపోతున్నా, అంటే అక్రమైన మార్గంలో ఉన్న మా మామయ్య గారు, మా అత్తయ్య గారు చాలా పర్ఫెక్ట్గా దేవునిలో జీవిస్తూ ఉన్నారు. ఆయనకి దేవుడు కనపడి చెప్పాడనేది వాస్తవమైన సంగతి. కాబట్టి మేము ఆ వాడ కట్టడానికి మేము కూడా మా వంతు సహకారం అందిస్తాం. ఎంత ఖర్చుతో కూడిన సంగతో చూడండి. ఒక వాడ 300 మూరలు. 300 మూరలు అంటే 450 అడుగులు. 450 అడుగులు అంటే మన అడుగులు కాదు. మన 60 సంవత్సరాలు బతికేవాళ్ళు మనమే ఇంత లెక్కేస్తే మరి 950 సంవత్సరాలు బతికారు అప్పుడు. ఆ మనుషులు ఎలా ఉంటారో వాళ్ళు చెయ్యి ఎంత మూర ఎంత వెడల్పు ఉండొచ్చు, ఎంత పొడవు ఉంటుందో అంతటి ఓడను వారు కట్టారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన ఈ కాలంలో 1912లో టైటానిక్ అనే ఓడను తయారు చేస్తే పెద్ద పెద్ద సైంటిస్టులు, జ్ఞానులైన వారు, లెక్కలు బాగా తెలిసిన వారు, ఏమండి ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఓడను తయారు చేస్తే అట్లాంటిక్ సముద్రంకి వెళ్ళిన తర్వాత మంచుకొండ తగిలి మునిగిపోయింది. అది టెక్నాలజీ ఎంత డెవలప్ అయిన ఈ రోజుల్లో ఇప్పటికి ఇంకా కొన్ని ఓడలు షిప్పులు మునిగిపోతూ ఉన్నాయి. కానీ ఏ టెక్నాలజీ లేదు. ఆయన అసలు అది చదువుకున్నాడో లేదో తెలీదు. తర్వాత రాయబడిన మాట ఏంటండి? నోవహు వ్యవసాయం, అసలు ఈ గొడవ ఎందుకురా బాబు అని. అంతే కదా. ఒక ఓడను కట్టడం అంటే ఎంత కష్టమైన సంగతి అండి. మన కుర్చీ పీట తయారు చేయడం రాదు మనకి. వంటగదికి తలుపు బిగించాలంటే వడ్రంగి మేస్త్రి బీజి తీసి తెచ్చుకుంటున్నాం మనం. అంతే కదా. అంతెందుకు, ఇక్కడ ఈ పెట్టి ఉందా, ఈ పెట్టి చేద్దామా, చూడండి, ట్రై చేద్దాం. మన వల్ల అవుద్దా? ఒక పెట్టి తయారు చేయడం మన వల్ల కాదు. నోవహు పని అప్పటి వరకు అయినా వడ్రంగి పని చేసాడంటే అలాంటి పని టచ్ ఏం లేదు. పూర్వీకుల నుంచి వాళ్ళు
కయ్యని చూసుకున్న హేబేల్ని చూసుకున్న వాళ్ళు గొర్రెలు కాసుకునేవారు, లేదా వ్యవసాయం అన్నా ఈ రెండే అప్పుడు. కానీ వాళ్ళు ఎరగని సంగతులు దేవుని చేత హెచ్చరించబో. అసలు వాడంటే ఏంటో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎలా చెయ్యాలో తెలీదు. టెక్నాలజీ లేదు. టెక్నాలజీ ఉన్నా ఇప్పట్లాగా అప్పుడులో ఇనుము ఎత్తడే, ఇప్పుడున్నవన్నీ లేవు. అప్పుడు వాట్సాప్లో చూస్తుంటే మీకు ఎక్కడన్నా పగుళ్ళు వచ్చినాయా, ఇదిగో ఈ క్రీమ్ రాయండి అని అలా జీవిస్తున్నాడు. ఆ పగుళ్ళలోంచి ఒక్క చొక్క నీరు కూడా రాదని జీవిస్తున్నాడు. అడ్వర్టైజింగ్ చూస్తున్నారు ప్రకటనలో. మీ ఇంట్లో ఏమైనా పగిలిపోయిన వస్తువు ఏంటి, తలుపులున్నా, ఇంట్లో ఎక్కడైనా సిమెంట్లు బీటలు తీసేసినా ఈ క్రీమ్ పట్టుకెళ్ళి ఇలా రాసేయండి అంటున్నారు. రాసేస్తే నీళ్ళు ఇంకా అందులోంచి రావంట. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజులు కదా అందుబాటులోకి వచ్చింది మన దాకా. కానీ ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో అసలు నోవహు కూడా వడ్రంగితో దాంతో సంబంధం లేని టైంలో, ఇదేంటి ప్రభా, నాకు వడ్రంగి రాదు కదా, వడ్రంగి పని రాదు కదా, ఏనాడు నేను వాటిని చెక్కలు కానీ కొయ్యలేదు, చెందలేదు, నాకు అప్పచెప్పేంటి ప్రభా అని అనలా. మోషే ఏమన్నాడు, అసలు నన్ను పంపుతున్నావేంటి, నేను నత్తోండి కదా అన్నాడు. కానీ అలాంటి సాకులేమీ నోవహు చెప్పలేదు. సాకులేమీ చెప్పలేదండి. 300 మూరల ఆ పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, 3 అంతస్తులు తయారు చేయాలి. ప్రతి దాంట్లో అరలు పెట్టాలి. ఎన్ని జంతువులండి ప్రపంచంలో! ఇప్పుడు ఎన్ని జంతువులు ఉన్నాయో, కొన్ని వేల పక్షులు ఉన్నాయి, కొన్ని లక్షల జంతువులు ఉన్నాయి. ఇవన్నీ ఈవేళ జీవిస్తున్నాయంటే ఇవన్నిటికీ సరిపడిన ఓడ నోవహు ఆ కాలంలో అక్కడ అప్పుడు సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు బయట వర్షం కురుస్తుంది, లోపల వీళ్ళు దేవుడు అన్నాడు 40 రోజులు, ఇంకా 7 రోజుల్లో వర్షం కురిపించడం ప్రారంభిస్తాను, 40 రోజులు పగలో రాత్రి కురుస్తుంది, 40 రోజులు పగలో రాత్రి వర్షం కురుస్తుంది అన్నాడు తప్ప అది ముగింపు ఎప్పుడు దేవుడు చెప్పాలంటే నీళ్ళు ఎప్పుడు ఇంకిపోతాయో దేవుడు చెప్పలేదు. మీరు ఎన్ని రోజులు లాక్డౌన్ ఉండాలో, ఆ వాడలో ఉండాలో దేవుడు చెప్పలా. 40 రోజులు మాత్రం వర్షం కురుస్తుంది, ప్రచండమైన వర్షం వస్తుంది అని చెప్పాడు తప్ప అది ఎప్పుడు మీరు బయటికి రావాలో దేవుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు నోవహు అన్ని రోజులకు కావలసిన ఆహార పదార్థాలన్నీ సమకూర్చాలి. ఇంకో మాట చెప్పనా, బయట వర్షం ఉంది, నీళ్ళు ఉన్నాయి, లోపల వీళ్ళు అన్ని రోజులు తాగడానికి కావాల్సిన నీళ్ళు కావాలో వద్ద చెప్పండి. ఏమండి, ఇప్పుడులాగా సింటాక్స్ డబ్బాలు ఉన్నాయండి, ఏమీ లేవండి. రాతితో చెక్కాలి. దేంతో చెక్కాలి? రాతితో చెక్కాలి. అలలకి వాడ అటు ఇటు అంటూ ఉంటే నీళ్లు ఒలికిపోకుండా ఉండడానికి మూతలు చెక్కాలి. ఈయన మాత్రమే కాదు, ఈయన కుటుంబం కాదు, పక్షులకి నీళ్ళు కావాలి, జంతువులు నీళ్ళు కావాలి. ఇప్పుడు అందులో 2 ఒంట్లు ఎక్కుతాయి. ఏమెక్కుతాయి? ఒంటిని ఏమంటారు? ఎడారి వాడ అంటాం. ఎడారి వాడ అని ఒంటి అందులో ఎక్కిందనుకోండి, ఒక ఒంటే 6 నెలలు సరిపడక తాగేద్దంట, ఒకసారి తాగింది మొదలెట్టిందంటే. ఇప్పుడు ఒక ఒంటే అన్ని నీళ్ళు తాగితే 2 ఒంట్లు ఉంటే ఎన్ని నీళ్ళు తాగుతాయి? అందులో పెద్ద జంతువులు, ఏనుగులు ఉంటాయి, జిరాఫీలు ఉంటాయి, హిప్పోపోటమస్లు ఉంటాయి. ఏమంటే పెద్ద పెద్ద జంతువులన్నీ అందులో ఉంటాయి. వీటన్నిటికి నీళ్లు కావాలి. బయటికి నీళ్ళకి వెళ్ళటానికి లేదు. బయట నీళ్ళు ఇప్పుకుందామంటే అన్ని బురద నీళ్ళు, మనుషులు చచ్చిపోయిన నీళ్లు, బయట చచ్చిపోతారు అంతే కదా, నాశనం అయిపోతారు. ఆ నీళ్ళు ఎలా తాగుతారు? కాదు, మంచి నీళ్ళు కావాలి, అవి పాడవకుండా ఉండాలి. 370 రోజులు ఉన్నారు వాళ్ళు, అంటే సంవత్సరం మీద 10 రోజులు ఉన్నారంటే నీళ్లు పాడవకుండా ఉండాలి. వీళ్ళు తెచ్చుకున్న పదార్థాలు పాడవకుండా ఉండాలి. వీళ్ళు తెచ్చుకున్న పదార్థాలు ఏది తక్కువ కాకూడదు. జింక మేత అయిపోయింది అనుకోండి, లేకపోతే పులికి మేత అయిపోయింది అనుకోండి, ఇంకో దాని మీద అది దాడి చేయొచ్చు. కాబట్టి దేనికి కావలసిన సరిపడ ఆహార పదార్థాలు దానికి అన్నీ సమకూర్చాలి. ఎంత ఖర్చు చూడండి, ఎంత ఏకాగ్రత కలిగి, ఎంత మరి పనోడుతనంగా, ఎంత క్రమశిక్షణతో శిక్షణతో చేశాడంటే మనకి చిన్న పెట్టి తయారు చేయడం రాదు. వాడకి చిన్న చిల్లు పడినా, చిన్న క్రాక్ ఉన్న వాడలోకి నీళ్లు ప్రవేశించడమే కాదు, అవసరమైతే వాడ బద్దలైపోద్ది. ఎందుకు బద్దలైపోద్ది తెలుసా? మీకు బయట లోపల గాలి ఉంటుంది, చుట్టూ నీళ్ళు ఉంటాయి. వాడ చుట్టూ ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది దానికి.
ప్రెజరు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నోవహు ఆ ఓడను చేసినప్పుడు చాలా శ్రద్ధ తీసుకున్నాడు. దానికి లోపల వెలుపల కీలు పుయ్యమన్నాడు దేవుడు. ఏం పుయ్యమన్నాడండి? మరి ఆ రోజుల్లో గొమ్మ ఏం తయారు చేశాడో తెలియదు, కానీ చెక్కలు తీసుకొచ్చాడు, చిత్రి పట్టించాడు. శితిసారక మ్రాణులు కొడుకులకి చెప్పాడు, ఏ బాబు వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఆ శితిసారక మానులు కొట్టుకురండి అంటే బిడ్డలు వెళ్ళారు. ఆ మానులు కొడుకులు మోసుకొస్తూ ఉంటే వాళ్ళకి కోడలు అందిస్తూ ఉంటే మంచినీళ్ళు అందించి, మేకులు అందించి, గమ్ము అందించి, ఇవన్నీ సహకరిస్తూ ఉంటే దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారం నోవహు ఆ ఓడను యావత్తు సంపూర్తి చేశాడు. ఎక్కడ తప్పలేదు, తూచా తప్పలేదు. అందులో ఉన్న జంతువులకు కానీ పక్షులకు కానీ మళ్ళీ అన్నీ రెండు కంపల్సరీగా ఉండాలి. మళ్ళీ చివరిని ఏమన్నాడు చేసే దేవుడు? ఇంకో వారం ఉందనగా ఇదిగో చెప్పాను కానీ మళ్ళీ పవిత్ర జంతువులు ఇంకొక 7 డేస్ పెట్టరా అన్నాడు ఆయన. ఏమన్నాడు? పవిత్ర జంతువులు ఇంకొక 7 డేస్ పెట్టరా, పవిత్రంగానే ఇంకో 2 పెట్టరా అన్నాడు. మళ్ళీ పక్షుల్లో కూడా ఒక 5 డేస్ పెట్టరామన్నాడు. మళ్ళీ వీటన్నింటి సరిపడగా మళ్ళీ ఆహారం ఏం చేయాలి? సమకూర్చు. అదే మాట అక్కడ రాశాడు చూడండి, ఆదికాండం చూడండి 6వ అధ్యాయము 20 నుంచి చదువుదాం చూడండి, లేదా 19 చదువుదాం చూడండి. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవులు అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు వాడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతులను 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. జంతువులు ఉండాలి, పక్షులు ఉండాలి, నేలను ప్రాకే ప్రతి పురుగులో సమస్తం అన్నిటిలో కూడా 2 ఉండాలి. అంటే ఈవేళ కొన్ని వందల వేల లక్షల పురుగులు బ్రతికున్నాయంటే జలప్రళయంలో మిగిలిన చచ్చిపోయి ఇప్పుడు ఈ బ్రతికున్నాయంటే ఆ 2 వచ్చినటువంటి వాటి యొక్క వంశం నుంచి వచ్చినవి అవన్నీ. ఇన్ని లక్షల జంతువులు ఉన్నాయంటే వాటన్నిటినీ నోవహు అందులో వాటి కొరకు సిద్ధం చేశాడండి. కాబట్టి ఓడను సిద్ధం చేశాడంటే దాని అర్థం ఏంటంటే ఓడ కొరకు నిర్మించడం కొరకు ముందుగా ఎవరిని సిద్ధం చేశాడు? కుటుంబాన్ని సిద్ధం చేశాడు. అయితే మనం కూడా మన కుటుంబాన్ని సిద్ధము చేస్తున్నామా లేదా ప్రశ్న వేసుకోవాలి. భర్త భార్య వారిద్దరూ అమ్మ దేవుని రాకడ వస్తుందని హెచ్చరిస్తున్నారు. అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరించబడి భయము భక్తి కలిగి నోవహు ఎలాగో వాడని తయారు చేశాడో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వార్త ఇట్లనెను, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఇది దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక, జాగ్రత్త. అంటే ఆయన రాకడకు ముందు ఎలా ఉంటుందో అని చెప్పాడు. ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. మోసపోతామా మనం? చెప్పండి. ఇంత వాక్యం తెలిసిన మనం మోసపోతాం. ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు నేను భూమి మీదకి వచ్చేటప్పటికి విశ్వాసము కనుగొనునా అన్నాడంతే. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము లూకా సువార్తలో రాశాడు. విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఎందుకు రాశాడంటే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసం గురించే రాశాడు. ఇప్పుడు మన పాఠం కూడా ఏంటి తెలుసా? విశ్వాసం అనేటువంటిది విశ్వాసకి శ్వాస లాంటిది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. విశ్వాసము లేకుండా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం, స్వతంత్రించుకోవడం అసాధ్యము. కాబట్టి విశ్వాసాన్ని బట్టి హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసాన్ని బట్టి హనోకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. విశ్వాసాన్ని బట్టి నోవహు ఓడను సిద్ధం చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేశాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు నోవహు చేశాడు. కాబట్టి దేవుడు ఇక్కడికి వచ్చేటప్పటికి
ఆయన వచ్చి రాకడం ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు. మనం మోసపోతామా? మోసపడతాం. ఏర్పరచబడిన వారు సైతము మోసపోతారని ఉంది. అంటే ఇది పాపం కాదులే అనిపిస్తుంది మనకి. ఎలా అనిపిస్తుంది అండి? పాపము కాదులే అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే దాన్ని ఎబ్రిల్ రాసిన పత్రికలో అన్నాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు. ఏమన్నాడండి? సులువుగా అంటే అది పర్లేదులేండి, ఏమైంది ఇప్పుడు సాతాను ఏమన్నాడు అవ్వంతో, దేవుడు అలా చెప్తాడు, అంత నిజమేంటి, నీకు ఆకలి అవుతుంది కదా, చూడు ఎంత అందంగా ఉంది అన్నాడు. నిజమే కదా, అందంగా ఉంది కదా, నాకు ఆకలి అవుతుంది కదా, తింటే ఏమైపోద్ది? ఏమవుద్ది అనుకుంది. అంతే, ఏమైపోద్ది అండి అనుకుంది. కానీ దేవుడు వచ్చినప్పుడు ఏమైందని తెలుసా? సర్పము నన్ను మోసం అనేది, మోసం జరిగే వరకు మనకు తెలియదు, మనకు నష్టం జరిగే వరకు మనకు తెలియదు. మోసపోయామనే సంగతి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మోసపోయిన తర్వాత తెలుస్తుంది. ముందు మనం గ్రహించలేము. ముందు గ్రహించుంటే అవ్వమ్మే జాగ్రత్త పడును కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు సర్పం అని అడుగును కదా. కానీ సాతానుడు పెట్టేది ఎలా ఉంటుందంటే అలా చూపిస్తాడు. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఇప్పుడు యాషావు అంతే కదా. ఇప్పుడు యాషావు యాకోబు మోసం చేయడం కాదు, తనే తృణీకరించాడు యాషావుని. ఎలా తృణీకరించాడు? మంచి కూర వండాడు, ఎర్రగా కనపడుతుంది కదా, ఆకలి అవుతుంది కదా, ఏమైపోతుంది, జ్యేష్ఠత్వం ఏముంది, తినే, ఏం పర్లేదు, తాకటెట్టే అన్నాడు. అంతే. సాతానుడు అలా మోసం చేస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో అననీయ సప్పేరు అనేవాళ్ళు, వాళ్ళని కూడా సాతానుడు ఎలా మోసం చేశాడు? మీ డబ్బులే కదా. ఎలా మోసం చేశాడు? మీరు చేను ఎవరిదే? మీదే. డబ్బులు ఎవరికి? మీయే. నిర్ణయం ఎవరిదే? మీదే. పేతురు గారు ఏమని ఇంత తండ్రి అని అన్నాడేటి? సాతానుడు ఎలా చేస్తాడో తెలుసా? ఇది మోసం కాదన్నట్టు, తప్పు కాదు, పాపం కాదన్నట్టు చెప్తాడు మనకు ముందు. చేను ఎవరిదే? మీదే. డబ్బులు ఎవరికి? మీయే. ఇవ్వాలనుకో నిర్ణయం ఎవరిదే? మీదే. అందరూ అపోస్తలుల దగ్గర ఏదో పెడుతున్నారు, పాదాల దగ్గర. పేతురు గారు ఏమని పట్టుకొచ్చాను అన్నాడేటి? ఎవరు ఇష్టం వల్ల వాళ్ళు పెడుతున్నారు, మీ ఇష్టం వచ్చింది పెట్టండి అన్నాడు. అంతే. అంటే వీళ్ళు మోసపోయాము, లేదా చచ్చిపోయే వరకు కూడా, వీళ్ళు చచ్చిపోయే ముందు వరకు కూడా వీళ్ళు మేము మోసపోయామనే సంగతే తెలియనివ్వలేదు సాతానుగాడు. దాన్నే సులువుగా చిక్కులు పెట్టే పాపం. అదే విశ్వాసము లేకపోవడం. పరిశుద్ధాత్మను మోసపుచ్చులకు సాతానుడు మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు అన్నాడు. అది 3 సందర్భాలు చెప్పాను నేను. అంటే మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపం అని నేను చెప్పాను. ఆకలి అవుతుంది కదా, పర్లేదు తినే. ఏ పలహారం అయితే ఏంటి, ప్రార్థన చేసి తినే. నీకు ఇప్పుడు ఆకలి అవుతుంది కదా, అసలు యేసుక్రీస్తు ఇంకో మాట గుర్తొచ్చింది ఇప్పుడు. అసలు యేసుక్రీస్తు ప్రభునే సాతాను సులువుగా ఆ చిక్కులు పెట్టేద్దాను. 40 దినాలు ఉపవాసం ఉన్నారు కదా యేసుప్రభు గారు, మీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలు అయిపోతాయి కదా, చిటుకుల పని కదా, మీకు తినేయండి అన్నాడు. ఎలా ఉంది అది చూడడానికి? మనమైతే నిజమే కదా, ఆకలి అవుతుంది కదా, పెట్టేయండి బాబా, నేను తర్వాత ముందు ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నాను అని పెట్టేయమంటాం మనమైతే. దేవుని వాక్యంతో ప్రభు సాతాన్ని గద్దించాడు. దేవుని వాక్యం ఆధారం చేసుకుని దాన్ని మనం ఏం చేయాలి? తిప్పికొట్టాలి. సాతానుడు ఎత్తుగానే అక్కడ రాయబడు, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా. అంటే సాతాన్ని మొట్టమొదటి చేసేది ఏంటంటే మోసం చేస్తాడు. మోసం చేసి హాయిగా ట్రాప్లో దింపుతాడు మనల్ని. పర్వాలేదులే, ఇది న్యాయమైందే, పర్లేదు, ఇది చెయ్యొచ్చు, ఇది తాగొచ్చు. ఇప్పుడు సారా తాగొద్దు అన్నాడు కానీ బ్రాందీలు తాగొద్దు అన్నాడు, కళ్ళు తాగొద్దు అన్నాడు. కళ్ళు చెట్టుదే, సహజంగా వచ్చింది. తాడి చెట్టు దేవుడు ఇచ్చింది, తాడి చెట్టు ఇచ్చింది, అది కూడా దేవుడు ఇచ్చిందే కదా, ఏం పర్లేదు తాగేయి. అలా ఉంటుంది ఆడి మాటలు, అలాగుంటాయి. తాగేసాక మత్తు వచ్చేసాక మత్తు, అది పాపం అన్నాక అమ్మ బాబోయ్ మోసపోయినా అప్పుడు అనుకుంటాం. సాతానుడు మోసం చేసాడన్న సంగతి మనం మోసపోయాక కానీ తెలదు. అవ్వాదములు ఎప్పుడండి? వాళ్ళ మహిమను పోగొట్టుకున్నాక మేము దిగంబరమని తెచ్చుకున్నారు. అమ్మ ఏదో పాము మాట్లాడుతుంది అనుకున్న, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈలోగా దేవుడు పిలిచాడు, నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు భయపడి, ఎందుకు భయపడి దాక్కుంటున్నావంటే నువ్వు మోసపోయావు. కాబట్టి అమ్మ ఇక్కడ రాయబడిన మాట మళ్ళీ చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలో 24:4
యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంటే నేనే క్రీస్తుననే వాళ్ళు వస్తారు. దానికంటే ముందు ఎలా జరుగుతుంది తెలుసా? క్రీస్తుతో సమానంగా ఎంచుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళే పూజ చేయడం, వాళ్ళకి పాదాలకు దండం పెట్టడం. అంటే ప్రభు స్థానాన్ని ఆక్రమించే సేవకులు ఇవాళకి ఉన్నారు. దేవుడిచ్చిన మాటలు చెప్పడానికి మేము ఉన్నాం తప్ప దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి మేము ఉండకూడదు. ఆలోచించు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు అన్నాడు. అప్పుడు వినబోదురు అన్నాడు. విన్నామో లేదు చెప్పండి. నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడ్డా? జాగ్రత్త పడ్డా? ఆ పర్లేదు అప్పుడు చూసుకుందాం అనుకున్నాడా? జాగ్రత్త పడ్డాడు. తన కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. మనం కూడా ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు మోసం చేసేటప్పుడు వాడు మోసాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు మనం ఎంచుకున్న మార్గం సరైందని మనకు అనిపించవచ్చు. కానీ వాక్యానికి సరిపోయిందా లేదా అది చూసుకోవాలి. ఆ తూకం వేసుకోవాలి. ఆ తూకంలో ఆ కాటాలో తేలిపోయింది అనుకోండి, అది తప్పు. నిలబడింది అనుకోండి, పర్లేదు, చేయొచ్చు. ఆ మార్గం కూడా వెళ్ళొచ్చు అనుకోవచ్చు. కాబట్టి అంచె దినాల్లో ఎలా ఉంటుందండి? ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారు. పర్వాలేదులేండి, అందరూ ఇలాగే ఉన్నారు కదా అనేటువంటి ద్వారంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్త సుమి అన్నాడు. తర్వాత చూడండి, మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. జనం మీదకి జనం ఇప్పుడే లేస్తున్నారు. ఎవరి జనం వాళ్ళకు ఉన్నారు ఏమండి? అలాగే కరువులు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి. మన చుట్టుపక్కల కూడా జరుగుతున్నాయి. విజయవాడలో కూడా జరిగింది మొన్న. తర్వాత చూడండి 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఆల్రెడీ చంపుతూ ఉన్నారు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడదురు. నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడతారు. మనకి ఇంకా పబ్లిక్గా అటాక్ అవ్వలేదు. అవి కూడా రోజులు వస్తాయి ఎదరా. మీరే క్రైస్తవులా, ఏదో పని పట్టుండ్రా అని మనల్ని ద్వేషించే రోజులు ముందే ఉన్నాయి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరంటే ఇస్తామన్నమాట. తర్వాత చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోద్ది, ప్రార్థన చల్లారిపోద్ది, విశ్వాసం సన్నగిలిపోద్ది. అంతే, దేవుడు రాకడ వచ్చే ముందు ప్రేమ చల్లారిపోద్ది. ఈ అక్రమ గురించి ఆదికాండంలో 6వ అధ్యాయంలో రాశాడు. వారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారంటే మనుషుల్లాగానే చేస్తారంటే అక్రమంగా జీవిస్తున్నారని అర్థం. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతుంది అన్నాడు ఇక్కడ? అక్రమము విస్తరించుడు చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. అంతం వరకు అంటే చివరి వరకు పోరాడాలి. మన పోరాటం అంటే చివరి వరకు మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. చూడండి మాట. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక చూడండి, ఆ 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించాడా, మధ్యలో ఆగిపోయాడా? చివరికి ఇంకా 2 అడుగులు ఉందని కాదు బాబు ఒగురుపు వచ్చిందని మానేశాడా? ఏమండి? కడముట్టించింది విశ్వాసము కాపాడుకుంటుంది. ఏం కాపాడుకున్నానని చెప్పండి. ఏం కాపాడుకున్నాడు? అందుకని విశ్వాసుల వీరుల జాబితా మనం చూస్తామన్నాం. చివరి వరకు కాపాడుకోవాల్సింది ఏంటండి? విశ్వాసము. అంతము వరకు ఎవడైతే విశ్వాసాన్ని కాపాడుకుంటాడో వాడే రక్షించబడతాడు. ఎవడైతే తన పరుగు కడముట్టించి విశ్వాసాన్ని అంతం వరకు కడవరకు కాపాడుకుంటాడో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదన్నాడు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న వాడి కొరకే నీతి కిరీటము ఉంచబడుతుంది. 2వ మాట. 3వ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం
2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏ కిరీటం అండి? మొదటి చదివం. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతాడు. కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే నీతి కిరీటం ఉంటుంది. అంతముగా ఇక్కడేమన్నా మరణము వరకు నమ్మకముగా ఉన్నవాడికే జీవ కిరీటము ఉంటుంది. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుంటారా? మీ మనసులో ముద్రించుకుంటారా? ఏం చెప్పారు ఈవేళ అంటే ఏం చెప్తారు చెప్పండి? ఎన్నో మాటలొద్దు, నేను ఏవో చెప్పాను, వాడు అలా కట్టారు ఎలా కట్టారని చెప్పాను, ఏదో కొంత ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. దానికంటే ప్రాముఖ్యంగా నోవహు విశ్వాసం విషయంలో ఎందుకని యావత్తు చేసి అంత శ్రద్ధగా వాడడం చేశాడంటే తన యొక్క విశ్వాసమే దానికి కారణం. మొత్తం చేయడానికి కారణం ఏంటి? శ్రద్ధగా చేయడానికి కారణం ఏంటి? తన బలాన్ని, ధనాన్ని, సమయాన్ని, భార్యను, కుమారులను, కోడళ్లను కష్టపెట్టి మరి దాని కొరకు అందరూ హేళన చేస్తున్న వీడి పిచ్చోడ్రా, వీడికి పనేం లేదురా, ఏదో వస్తుందంటని అందరూ హేళన చేసినా శ్రమ కూర్చి ఆ ఓడను తయారు చేయడానికి కారణం ఏంటంటే అతని యొక్క విశ్వాసమే. కాబట్టి అంతము వరకు ఎవరైతే సహిస్తారో శ్రమైనా నష్టమైనా వాళ్ళే రక్షించబడతారు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, అంతము వరకు సహించాలి, వాడు రక్షించబడతాడు. రెండోది, విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకోవాలి. విశ్వాసాన్ని అంతము వరకు, ఇది కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటే నీతి కిరీటం మన కొరకు ఉంచబడుతుంది. మూడో మాట ఏంటి తెలుసా? మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటము మనకు వస్తుంది. మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం మనకి దేవుడిస్తాడు. మరణము వరకు విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే మరణము వరకు, అంటే చచ్చిపోయేదాకా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని చంపుతామన్నారా? పోల్దాన్లు వేస్తామన్నారా? చంపుతాం మిమ్మల్ని అన్నారు. చివరి వరకు కూడా, దారం తెగిపోయే వరకు కూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దారం తెగిపోయింది అయినా విడిచిపెట్టలేదు. మరణం వరకు వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంతే. ఇదిగో రాజు, జాగ్రత్తగిను, నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని మాకు జీవిస్తున్నావు కదా, అందులోంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. మాకు తెలుసు, వినో, మాకు తెలుసు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, కానీ నీ వట్టి విగ్రహానికి మేము మాత్రం నమస్కరించము. ఇది మా తీర్మానం, మా విశ్వాసము. ఇది మా మరణం వరకు మేము చేసుకున్న తీర్మానం. అది విశ్వాసం అంటే. దానియేలు కూడా సింహం బోన్లో వేసేశారా? వేయబోయే వరకు ఉన్నాడా? వేసేశారు. వీళ్ళ అగ్నిగుండంలో వేసేశారు. వాళ్ళు మరణం వరకు కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అది విశ్వాసం అంటే. ఇంకా మాట గుర్తొచ్చింది, అబ్రహాము తన కుమారుని విశ్వాసం ద్వారా దేవునికి అర్పించాడంటే కత్తి ఎత్తేసి నరకడానికి సిద్ధపడిపోయాడా? కొత్త నిబంధనలు ఏముంది? అర్పించను అని మాట రాశాడు. అంటే తన కుమారుని అర్పించాడు అంతే. ఇక మరణ విశ్వాసం ఎంతకంటే చివరిగా దాకా వెళ్ళాక, ఇక ప్రభా ఒకసారి లాస్ట్ ఛాన్స్ నాకు కూడా ఇస్తావా ఏంటి ఆలోచన చేసుకున్నాడు దేవుణ్ణి. నా కొడుకు తీరా ఆ ముక్కుపచ్చలాంటి కొడుకు లేకలాగా ఇచ్చావు, ఒకసారి ఆలోచించు. లేదు లేదు, మరణము వరకు, అంతము వరకు, కడ వరకు తన విశ్వాసాన్ని కొనసాగించాడు. పేతురు, యాహాన్లు, యాకోబులు, పేతురు మరణం, పేతురికి సరసాలు వేశారు, తెల్లవారితో చంపుతారు. తన విశ్వాసంలో ఏమాత్రం బలహీనుడు కాదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు జైల్లో. హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడండి. తన విశ్వాసం అనేది, ఎందుకంటే దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, మరణం వరకు విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అన్నాడు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలండి. విశ్వాస వీరుల జాబితా ధ్యానం చేస్తున్నప్పుడు, అవి మనం చదువుకుంటున్నప్పుడు ఆ విశ్వాసానికి తగమా? అంత భక్తి లేదా? క్రమక్రమంగా పెంపించుకుందాం, అలవాటు చేసుకుందాం. ప్రార్థన చేయడంలో బలహీనంగా ఉన్నామా? కుటుంబాన్ని రక్షించడంలో బలహీనంగా ఉన్నామా? భర్త రక్షించబడ్డాడు, భార్య రక్షణలోకి రావట్లా. భార్య కొరకు నీ విశ్వాసాన్ని కనపరిచి భార్యను ఏం చేయాలి? రాబట్టాలి. భర్త రక్షించబడింది, భార్య రక్షించబడింది, భర్త రావట్లే. నీ విశ్వాసం ద్వారా భార్య ఏం చేయాలి? రాబట్టబడాలి. నోవహు విశ్వాసం ద్వారా భార్య నోరు మెదపలే, మారు మాట్లాడలే. ఎంత ఖర్చైనా చెయ్యండి, నేను మీకు సహకరిస్తానంది.
భర్త యొక్క విశ్వాసాన్ని బట్టి. కొడుకులు తండ్రి యొక్క విశ్వాసాన్ని చూసి దేవుణ్ణి తండ్రిలో చూడగలిగారు. దేవుడు నీకు చెప్పాడంటే ఖచ్చితం డాడీ నువ్వేం చెయ్యి, కొడుకులుగా మేము సహకరిస్తామన్నారు. అదే విశ్వాసం అంటే. ఎవరి విశ్వాసం? నోవహు యొక్క విశ్వాసం. కాబట్టి అమ్మా, భార్యాభర్తలు ఇద్దరు రక్షించబడితే బిడ్డల కొరకు, వారి రక్షణ కొరకు నువ్వేం సిద్ధం చేశావు? నోవహు ఓడని సిద్ధం చేశాడు, లేదా ఓడ కొరకు తన కుటుంబాన్ని సిద్ధం చేశాడు. దేవుని పరలోక పట్టణంలో ఉండడం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, లేదా నీ అన్నదమ్ముల కొరకు, నీకు నెలవైన వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ సంఘం కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు నువ్వేం సిద్ధపరుస్తున్నావో జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఒకవేళ నిన్నే మరమ్మత్తు చేయాలని ఉంటే దేవుడి వేళ నీతో మాట్లాడుతున్నాడేమో, ప్రభు అందరి కొరకు కాదు, అసలు నేనే బాగోలేను, నన్ను నేను మరమ్మత్తు చేసుకుంటాను. నోవహు నీ మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఎంతో శ్రద్ధగా చేశాడు. నేను కూడా అలా కట్టబడతాను నీ రాజ్యం కొరకు. నేను పునాది మీద వేయబడిన, ఒక మంచి స్థిరమైన పునాది మీద వేయబడిన కట్టడంగా నేనే నీ కొరకు కట్టబడతానని దేవునికి అర్పించుకుంటావా? చిన్న మాట ప్రార్థన చేద్దాం.